స్తోత్రమేసయ్యా. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు నామములో మీ అందరికీ సమాధానం కలుగునుగాక. ఆమేన్. ప్రతిదినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్న దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయాన్నే లేచారా? ప్రార్థన చేసుకున్నారా? కాసేపైనా దేవుని వాక్యాన్ని చదువుకున్నారా? ప్రభు మీతో మాట్లాడారా? ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, మరి దేవుడు ఈ నెలంతా కూడా కాచి కాబట్టి ఈ దినము చివరి దినం 31వ తారీఖు కనుక మరలా ప్రభు కృప ఉంటేనే రేపటి దినాన్ని మనం చూడగలం కనుక ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేయొద్దు అని మీకు తెలియచేస్తూ, ప్రతి దినము దేవుని వాగ్దానం అని ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో నేను వాగ్దానం చెప్తున్నాను. తిమోతిలకు రాసిన పత్రిక 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. అయితే ఆయన ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తం అన్య జనులందరూ దాన్ని విను నిమిత్తమును ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరిచను గనుక నేను సింహము నోట నుండి తప్పించబడితే నీ దేవునికి స్తోత్రం. నీవి దినం బ్రతుకున్నావంటే, మరి సేవ చేస్తున్నావంటే, అనేక మందికి ఉపయోగపడుతున్నావంటే మరి కేవలం దేవుని కృపే అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంకేమంటున్నాడంటే, వారందరికీ క్షేమం కొరకు మరి దేవుడు నన్ను తప్పించాడని ఇక్కడ పౌలు గారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ దినం మరి నీవు ఏ పరిస్థితిలో ఉండి సేవ చేస్తున్నావో, నలుగురికి ఉపయోగపడుతున్నావో, మరి అందరికీ సహాయకారిగా నువ్వు ఉంటున్నావేమో. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, ప్రభువుని పక్క నుండి నేను బలపరుస్తున్నాడు. సింహము లాంటి శ్రమలు రాని, ఇబ్బందులు రాని, ఏదైనా రాని, మరణమే రాని, దేవుడు ఏమంటున్నాడంటే నిన్ను తప్పిస్తానంటాడు, నీ పక్క నుండి బలపరుస్తానంటాడు. నీకు ఎదురవుతున్న పరిస్థితులను బట్టి కృంగిపోతున్నావా, మరి భయపడుతున్నావా, అలాగే మరి ఇంక నా జీవితం ఇంతే అనుకుంటున్నావా? అయితే నీకు శుభవార్త ఏంటో తెలుసా? నీవు ఆత్మీయ నేత్రాలతో చూడగలిగితే నీ ప్రభు నీ ప్రక్కనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా చెప్తే నీ ప్రభు నీలోనే ఉన్నాడు. నీలో ఉన్న ప్రభు ఈ లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ధైర్యం తెచ్చుకోండి. నాలో ప్రభు ఉన్నాడు, నా ప్రక్కన ప్రభు ఉన్నాడు, నన్ను బలపరుస్తున్నాడు నా ప్రభు అని ఒకవేళ నువ్వు విశ్వసించి మరి ధైర్యంగా ముందుకు సాగగలిగితే మరి నువ్వు జయము నీ సొంతము అని నీకు తెలియచేస్తూ, మరి వ్యాధి బాధలు శోధలు ఏమున్నా సరే వాటన్నిటి నుండి నువ్వు అధిగమించి, మరి నిందల అవమాన పోరాటాల నుండి కూడా నువ్వు అధిగమించి నువ్వు ముందుకు సాగి మరి దేవుని నామాన్ని మహింపరుస్తావని తెలియచేస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. స్తోత్రము తండ్రి, వందనాలు యేసయ్యా. ప్రతిదినము దేవుని వాగ్దానం ఆత్మీయ చక్కటి కార్యక్రమంలో తండ్రి మీరు ఇస్తున్న వాగ్దానం బట్టి స్తోత్రాలు. ఎంతమంది ప్రజలు నా తండ్రి యూట్యూబ్ ద్వారా, షేర్ చాట్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా అయా ఈ రోడ్డు మార్గం వెళ్తూ చదువుతున్నారో వారందరి జీవితాల్లో నా తండ్రి ఈ యొక్క వాగ్దానం నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం. నీ కృప ప్రతి ఒక్కరికి కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ప్రభా, ప్రతి ఒక్కరిని మీరు ఆదుకోండి. ప్రతి ఒక్కరూ అనేక మందికి ఉపయోగపడినట్లు కృపను అనుగ్రహించండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రభా, వ్యవసాయాల్లో ప్రభానైనా మీరు తోడైన రైతులందరినీ మీరు ఆదుకోండి ప్రభా ఒక్కసారి తండ్రి. ఎందుకంటే ప్రభా ఈ తుఫాను కారణంగా అనేక మంది నష్టపోయారు ప్రభా నాయన. వారందరి నష్టాన్ని ప్రభా నీ కృపలోనైనా నీ దయలో ప్రభు వరకు నేను నష్టాన్ని పోడ్చమని ప్రార్థిస్తున్నాను. అధికారుల మంత్రులు అందరితో మీరు మాట్లాడండి ప్రభా, నీకు స్తోత్రాలు. అలాగే తండ్రి ఇంకా వ్యాపారాల్లో, వ్యవసాయాల్లో ప్రభా నేను సమస్తములు మీరు తోడైన ప్రార్థిస్తున్న ఈ సమయంలో రోగులు ఎవరైనా ఉంటే స్వస్థపరచమని ప్రార్థిస్తున్న తండ్రికి వందనాలు. యవనస్తులకు చక్కటి సంబంధాలను గ్రహించమని, గర్భఫలం గర్భఫలాలు దయచేయమని, ఉద్యోగాలను బట్టి ఉద్యోగాల్లో పర్మనెంట్ చేయమని ప్రార్థిస్తున్నాం. నీ కృపించమని ప్రార్థిస్తున్నాం, దయించమని ప్రార్థిస్తున్నాం, మేలు చేయమని ప్రార్థిస్తూ మా గ్రామాన్ని, మా రాష్ట్ర, మా దేశాలని కాచి కాపాడమని, ఇటువంటి తుఫాన్లు నేను రాకుండా నీ కాపుదలించమని, యుద్ధాలు జరగకుండా ఆపమని ప్రభావ ప్రార్థిస్తున్నాం. సంఘాలు, సేవకులు నన్ను జ్ఞాపకం చేసుకుని దీవించమని. అలాగే తండ్రి ఈ దినం ఎవరైతే మ్యారేజ్ బర్త్డే చేయడం వీళ్ళందరికీ క్షేమాన్ని, సమాధానాన్ని ఈ సంవత్సరం అంతా ఇన్ని దయకిరీటం నుంచి తోడైన మహిమ పొందమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. నేను నమ్ముతున్నాను ప్రియమంది బిడ్డలారా, ప్రభు మనందరితో మాట్లాడి మనల్ని బలపరచడంతో మీరు బలపరచబడ్డారని నమ్ముతున్నాం. ప్రతి ఒక్కరూ మరి విశ్వాసంలో ముందుకు సాగండి. అలాగే దీన్ని ఎవరైతే మ్యారేజ్ డే బర్త్డే చెప్పిన మీ అందరికీ క్రీస్తు నామములో శుభాలు తెలియజేసి దేవుడు నిన్ను కుటుంబాన్ని దీవించును గాక. ఆమేన్.